మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, డేవిడ్ టీచర్గా పనిచేస్తున్నాడు. సలోమీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సలోమి ఎంతో అందంగా ఉండేది. వారి కాపురం కొన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగింది. ఒకరోజు సలోమికి ఒక రకమైన చర్మవ్యాధి వచ్చింది. అందువల్ల అక్కడక్కడ తెల్లని మచ్చలు వచ్చి ఆమె అందవికారంగా తయారైంది. ఒకరోజు డేవిడ్ తన స్కూల్ పిల్లలను ఎక్స్కర్షన్ కొరకు ఆగ్రా తీసుకొని వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు అతనికి యాక్సిడెంట్ జరిగి గుడ్డివాడయ్యాడు. అయినా వారి కాపురం మామూలుగానే నడిచింది. సలోమికి వ్యాధి ఎక్కువైనది. ఆమె అందమంతా పోయింది. గుడ్డివాడైన డేవిడ్ దానిని గమనించలేకపోయాడు. అతడు మునుపటి వలనే ఆమెను ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా మునుపటి వలనే అతనిని ప్రేమిస్తూ ఉన్నది. ఒకరోజు సలోమి మరణించింది. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత డేవిడ్ స్కూల్కు బయలుదేరాడు. సలోమి బ్రతికి ఉన్నప్పుడు రోజు డేవిడ్ను స్కూల్ వరకు తీసుకొని వచ్చి దింపేది. ఇప్పుడు ఒంటరిగా బయలుదేరేసరికి పక్కింటి శంకర్రావు, డేవిడ్ గారు, మీరు ఒంటరిగా ఎలా వెళ్ళగలరు? నేను స్కూల్ వరకు తోడురానా అన్నాడు. అందుకు డేవిడ్, అక్కర్లేదు, నేను వెళ్ళగలను అన్నాడు. ఇన్నాళ్ళు సలోమి గారు మీకు తోడుగా వచ్చేవారు కదా, మీరు కర్ర పట్టుకొని నడిచేవారు కదా, ఇప్పుడు ఒంటరిగా ఎలా వెళ్ళగలరు? ఇప్పుడు మీ చేతికర్ర కూడా లేదు అని అన్నాడు. అందుకు డేవిడ్, నేను గుడ్డివాడను కాదు, ఊరికే అలా నటించాను. సలోమికి వచ్చిన చర్మవ్యాధి వలన ఆమె అందవికారంగా తయారగుట నేను చూశానని తెలిస్తే ఆమె తన జబ్బు కంటే ఎక్కువగా బాధపడుతుంది. అందుకని ఆమె బాధపడకూడదని నేను గుడ్డివాడిగా నటించాను. చనిపోయే పర్యాంతంలో సలోమి సంతోషంగా ఉండాలి అని నేను ఆశించాను అన్నాడు. మనము సంతోషంగా ఉండాలంటే ఇతరుల యొక్క పొరపాట్లను మనం చూడకుండా మనస్సున పెట్టుకోకుండా ఉండాలి. ఓ సహోదరి సహోదరుడా, మన నోటిలోని పండ్లు అనేకసార్లు మన నాలుకను కొరకవచ్చును, అయినా అవి నోట్లోనే కలిసి ఉంటాయి. క్షమాబుద్ధి ఉండిన ఎడల మనము కూడా కలిసి ఉంటాము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. గొడ్డలితో గెడ్డము గీసుకోలేము. బ్లేడు ఎంత పదునుగా ఉన్నా బ్లేడ్తో చెట్లను నరకలేము. గొడ్డలి ఎంత బలంగా ఉన్నా చెట్లు నరుకుటకు పనికొస్తుంది, కానీ గెడ్డం గీసుకొనుటకు పనికిరాదు. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన పని ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. ఎవరిని కించపరచకుండా వారి బలహీనతలను అర్థం చేసుకొంచు కనికరము కలిగి ప్రేమతో చూసిన ఎడల అందరము సంతోషంగా ఉండగలము. ఆమెన్. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నతా షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.